పెళ్ళికి ముందే ప్రేమ ప్రియుడు, పెళ్ళి తర్వాత మొగుడు వద్దంట, మళ్ళీ అదే ప్రేమ కావాలంట, ఆ ప్రియుడే కావాలంట. ప్రేమించినోడిని వదలలేక, పెళ్లి చేసుకున్నోడిని ప్రేమించలేక కట్టుకున్న భర్తను ఏకంగా కాటికే పంపుతున్నారు ఈ కాలం అమ్మాయిలు. మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు నుంచి తాజాగా జరిగిన గద్వాల్ తేజేశ్వర్ హత్య వరకు వీటన్నింటికీ ఒకటే కారణం, అదే ప్రేమ మైకం, వివాహేతర సంబంధం. క్షణకాలం సుఖం తప్ప ఎందుకు పనికిరావి ఈ రిలేషన్స్? పరాయి మగాడు మోజులో పడి ఎందుకు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు? పచ్చని కాపురాల్లో ఎందుకు చిచ్చు పెట్టుకుంటున్నారు? వీటి కారణాలేంటి? ఇకపై రిలేషన్స్ అన్నీ ఇలానే ఉంటాయా? అందుకే పెళ్ళంటేనే అబ్బాయిలు భయపడుతున్నారా? ఇది ఇవాల్టి ముచ్చట. మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు విని దేశం మొత్తం షాక్ గురైంది. పెళ్ళైన నెల రోజులకే భర్త దారుణ హత్య. ఇక్కడ మొత్తం కథ నడిపిందే భార్య. ఇష్టం లేని పెళ్లి చేసుకొని ప్రియుడిని వదులుకోలేక చివరకు భర్తనే కడతీర్చింది. హనీమూన్కు తీసుకెళ్లి కట్టుకున్న మొగుడిని అత్యంత కిరాతకంగా చంపేసింది. ఇదే తరహాలో ఏపీలో మరో హత్య. కర్నూలులో తేజేశ్వర్ మర్డర్ కేసు సంచలనం రేపింది. ఆస్తి కోసం పెళ్లాడి ప్రియుడితో కలిసి భర్తను అడ్డు తొలగించుకుంది ఐశ్వర్య. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన రాజా రఘువంశీ, సోనన్ రఘువంశీల వివాహం మే 11న జరిగింది. పెళ్లైన 9 రోజులకే అంటే మే 20న హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లారు. అయితే ఆ హనీమూన్లోనే భర్త రాజాను చంపడానికి భార్య సోనం ప్లాన్ వేసింది. మే 23న మేఘాలయలోని సోహ్రా నుండి వారు తప్పిపోయినట్లు వార్తలొచ్చాయి. జూన్ 2న రాజా రఘువంశీ కుళ్లిపోయిన మృతదేహం ఒక లోతైన లోయలో లభ్యమైంది. అప్పటి వరకు కనిపించకుండా పోయిన సోనం జూన్ 9న ఉత్తరప్రదేశ్లోని గాజీపూర్లో పోలీసులకు పట్టుబడింది. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. సోనం రఘువంశీకి రాజా కుష్వా అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని గుర్తించారు. వీరిద్దరూ కలిసి రాజాను హత్య చేయడానికి కుట్ర పన్నారు. రాజాను చంపడానికి సోనం, రాజ్ కలిసి 3 వ్యక్తులను కూడా నియమించుకున్నారని పోలీసులు తెలిపారు. రాజాను కొడవలితో అనేకసార్లు నరికి కిరాతకంగా చంపినట్లు తెలుస్తోంది. హత్యలో ఉపయోగించిన కొడవలిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజా చనిపోకపోతే కాల్చడానికి రాజ్ ముందుగానే ఒక నాటు తుపాకీ, 2 మ్యాగజైన్లు, మందుగుండు సామాగ్రిని సిద్ధం చేసుకున్నాడని పోలీసుల విచారణలో తేలింది. హనీమూన్లోనే జరిగిన ఈ దారుణం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. మధ్యప్రదేశ్లో జరిగిన ఈ ఘటన తరహాలోనే ఆంధ్రప్రదేశ్లో కూడా పెళ్లైన నెల రోజులకే భర్తను చంపించిన దారుణ సంఘటన వెలుగులోకొచ్చింది. తేజేశ్వర్కు కర్నూలు జిల్లాకు చెందిన ఐశ్వర్యతో మే 18న ప్రేమ వివాహం జరిగింది. పెళ్లికి ముందు ఫిబ్రవరిలో నిశ్చితార్థం కాగా ఆ తర్వాత ఐశ్వర్య కొన్ని రోజులు కనిపించకుండా పోయింది. తిరిగొచ్చిన తర్వాత కట్నం సమస్యల వల్ల స్నేహితురాలి ఇంటికి వెళ్లినట్లు చెప్పింది. దీంతో మొదట పెళ్లిని రద్దు చేసుకున్నారు. కానీ తేజేశ్వర్ ఆమెను ఒప్పించి మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన నెల రోజులకే అంటే జూన్ 17 నుండి తేజేశ్వర్ కనిపించకుండా పోయాడు. అతని సోదరుడు తేజవర్ధన్ గద్వాల టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జూన్ 21న నంద్యాల జిల్లాలోని ఫ్యాపిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని సుగాలిమెట్ట వద్ద హెచ్ఎన్ఎస్ఎస్ కాల్వ సమీపంలో తేజేశ్వర్ కుళ్లిపోయిన మృతదేహం లభ్యమైంది. అతని చేయిపై ఉన్న అమ్మ అనే టాటూ ఆధారంగా అది తేజేశ్వర్ మృతదేహమని గుర్తించారు. ఈ హత్య వెనుక కూడా అక్రమ సంబంధమే కారణమని పోలీసులు తేల్చారు. తేజేశ్వర్ భార్య ఐశ్వర్య, ఆమె తల్లి సుజాత కర్నూలులో బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తున్న తిరుమలరావు అనే వ్యక్తికి మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఐశ్వర్య తల్లి సుజాత కూడా తిరుమలరావు పనిచేస్తున్న బ్యాంకులోనే ఉద్యోగినిగా ఉండటం వల్ల వారి మధ్య ఈ సంబంధం ఏర్పడింది. పోలీసుల విచారణలో షాకింగ్ వివరాలు బయటపడ్డాయి. ఐశ్వర్యకు తిరుమలరావుతో అక్రమ సంబంధం ఉంది. తిరుమలరావుకు ఇదివరకే పెళ్లై 8 ఏళ్లైనా సంతానం లేకపోవడంతో ఐశ్వర్యతో పిల్లలను కనాలని నిర్ణయించుకున్నాడట. ఎందుకు అడ్డుగా ఉన్న తేజేశ్వర్తో పాటు తన సొంత భార్యను కూడా తొలగించాలని ప్లాన్ చేశాడని తెలిసింది. తేజేశ్వర్ తన కారులో గద్వాల్ నుండి బయలుదేరిన తర్వాత హంతకులు అతన్ని కారులో తీసుకెళ్లి గొంతు కోసి కడుపులో పొడిచి దారుణంగా హత్య చేశారు. హత్య తర్వాత మృతదేహాన్ని కర్నూలులోని ఒక లేఅవుట్లో పూడ్చిపెట్టడానికి ప్రయత్నించినప్పటికీ అక్కడ ప్రజలు ఉండటంతో కాల్వలో పడేశారు. ఇదే తరహాలో అనంతపురం జిల్లాలో కూడా అలాంటిదే మరో దారుణం చోటు చేసుకుంది.
అక్కంపల్లి గ్రామానికి చెందిన సురేష్ బాబు అనే వ్యక్తిని తన భార్య ప్రియుడితో దారుణంగా చంపించింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉండడని భర్తను హత్య చేయించింది. సురేష్ బాబు తలపై బలంగా బాది కిరాతకంగా చంపాడు ఆమె ప్రియుడు ఫక్రుద్దీన్. హత్య వెలుగులోకి వచ్చిన గంటల వ్యవధిలోనే పోలీసులు కేసును ఛేదించారు. భార్య అనిత, ఆమె ప్రియుడు ఫక్రుద్దీన్ను అరెస్ట్ చేశారు. ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం ఎందుకు, అడ్డుగా ఉన్నాడని భర్తను చంపేయడం ఎందుకు? ఈ రెండు కేసులే కాదు, మరికొందరు నవవధులు కూడా ఇలాగే పెళ్లి తర్వాత ప్లేట్ ఫిరాయిస్తున్నారు. ప్రియుడే కావాలని పట్టుబడుతున్నారు. అయితే వీళ్ళు చేసిన మంచి పని, గొప్ప పని ఏంటంటే భర్తని చంపకుండా వదిలేశారు. భర్తను బెదిరించి ప్రేమించిన వాడితో పరారైపోయారు. పెళ్లైనా కొన్ని నెలలు కూడా కాదు, కొన్ని రోజులకే ప్రియుల సహాయంతో కట్టుకున్న వారిని లేపేస్తున్నారు. కొందరు పెళ్లి తర్వాత వివాహేతర సంబంధాలు పెట్టుకుని పిల్లలున్నప్పటికీ భర్తలను హత్య చేయిస్తున్నారు. ఇలాంటివి ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. అయితే కొందరు మాత్రం బతికి బట్ట కడుతున్నారు. భార్య చేతిలో బలి కావలసిన ఓ భర్త అదృష్టం కొద్దీ బతికిపోయాడు. బతుకు జీవుడాని ఊపిరి పీల్చుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో జరిగింది. సితారా, నిషాద్ జంటకు కొత్తగా పెళ్లైంది. శోభనం రోజు రాత్రి నవవధువు వరుడికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. ఫస్ట్ నైట్ రోజున పాల గ్లాస్తో గదిలోకి వెళ్లాల్సిన పెళ్లి కూతురు పదునైన కత్తితో కనిపించింది. అది చూసిన నిషాద్కు ఫ్యూజులు ఎగిరిపోయాయి. అంతేకాదు, ముట్టుకుంటే ముక్కలు ముక్కలుగా నరుకుతా అంటూ వార్నింగ్ కూడా ఇచ్చింది. తనను కేదార్నాథ్ యాత్రకు తీసుకువెళ్లమని అడిగింది. అయితే నిషాద్కు అదే సమయంలో రాజా రఘువంశీ మర్డర్ కేసు గుర్తొచ్చింది. దీంతో నిషాద్ భార్యను ఎక్కడికి తీసుకెళ్లలేదు. అసలు విషయానికొస్తే సితారా తనకు వరుసకు మేనల్లుడైన అమన్ అనే వ్యక్తిని ప్రేమించింది. అదే విషయాన్ని భర్తకు చెప్పింది. తనతోనే వెళ్లిపోతానని, ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించింది. ఇక అమన్ కూడా భర్త నిషాద్కు మెసేజ్లు చేశాడు. స్నేహితులతో కలిసి చంపేస్తానని బెదిరించాడు. ఈ విషయంలో ఇరు కుటుంబాల పెద్దలు కలిసి మాట్లాడినా ఫలితం లేదు. దీంతో పెళ్లైన కొద్ది రోజులకు సితారా తన ప్రేమికుడు అమన్తో కలిసి అర్ధరాత్రి వెళ్లిపోయింది. ఇక పెళ్లికి ముందే ఈ లవ్ స్టోరీలు, పెళ్లి తర్వాత కూడా అక్రమ బంధాలను కొనసాగించడం వల్ల జరిగే హత్యలు సమాజంలో తీవ్రమైన ఆందోళనను కలిగిస్తున్నాయి. ఈ పరిణామాలు ముఖ్యంగా ఈ కాలం యువతపై, మరీ ముఖ్యంగా అబ్బాయిలలో పెళ్లంటేనే భయపడే స్థితికి తీసుకొస్తున్నాయి. దీంతో పెళ్లి చేసుకోకపోతేనే బతుకుతాన్రా బాబు అనే ప్రతికూల పరిస్థితులు తీసుకొస్తున్నాయి. అయితే ఈ సమస్యను పరిష్కరించడానికి సామాజిక, చట్టపరమైన, మానసికపరమైన మార్పులు అవసరం. వివాహం పవిత్రమైన బంధం అనే విశ్వాసాన్ని తిరిగి స్థాపించడం ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా ముఖ్యం, చాలా కష్టం. అసలు ఎందుకు ఈ అక్రమ సంబంధాలు? పెళ్ళైన తర్వాత కూడా భర్తతో హ్యాపీగా జీవితాన్ని కొనసాగించలేకపోతున్నారు. ఎందుకు అలా వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు? ఒకప్పటిలా భార్యాభర్తల బంధాలు ఎందుకు నిలవలేకపోతున్నాయి? దీని వెనుక ఉన్న ముఖ్య కారణాలేంటి? సినిమాల ప్రభావమా, పాశ్చాత్య పోకడలా? ఈ మధ్య వివాహేతర సంబంధాలు ఏర్పడడానికి అనేక కారణాలుంటాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య దూరం పెరగడం ఒక పెద్ద కారణం. ఒకరికొకరు సపోర్ట్గా లేకపోవడం, సరిగ్గా అర్థం చేసుకోకపోవడం, మనసు విప్పి మాట్లాడుకోకపోవడం, ఇలాంటి వాటి వల్ల భార్యాభర్తల మధ్య దూరం పెరుగుతుంది. తమ భాగస్వామి నుంచి సరైన శ్రద్ధ, ప్రేమ దొరకనప్పుడు కొందరు దాన్ని బయటి వ్యక్తుల్లో వెతుకుతారు. అందుకే వేరే వాళ్ళ వైపు ఆకర్షితులవుతుంటారు. అలాగే భార్యాభర్తల మధ్య శారీరక సాన్నిహిత్యం సరిగ్గా లేకపోవడం, సంతృప్తి లేకపోవడం కూడా ఇలాంటి సంబంధాలకు దారి తీస్తుంది. ఇంకొకటి ఏంటంటే, ఇద్దరూ సరిగ్గా మాట్లాడుకోకపోవడం వల్ల కోపాలు, బాధలు మనసులోనే ఉండిపోతాయి. ఇది వేరే వాళ్లతో సులభంగా సంబంధం ఏర్పరచుకోవడానికి దారి తీస్తుంది. కొన్నిసార్లు వ్యక్తిగత, మానసిక సమస్యలు కూడా దీనికి కారణమవుతాయి. ఆత్మవిశ్వాసం తక్కువగా ఉండడం, ఒంటరితనం, గతంలో జరిగిన చేదు అనుభవాలు వంటివి వివాహేతర సంబంధాలకు దారి తీయొచ్చు. అంతేకాదు, కుటుంబ సమస్యలు, ఆర్థిక కష్టాలు, పిల్లల గురించి గొడవలు వివాహ బంధంపై భారం పెంచి బయటి సంబంధాల వైపు వెళ్లేలా చేయొచ్చు. చివరగా చెప్పేదేంటంటే, భార్యాభర్తల బంధంలో బోర్ కొట్టడం, ఉత్సాహం లేనప్పుడు కొత్త అనుభవాల కోసం కొందరు బయటి సంబంధాలను కోరుకుంటారు. తమ భాగస్వామి గతంలో మోసం చేస్తుంటే ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో కూడా ఇలాంటి సంబంధాలు పెట్టుకోవచ్చు. కొందరికైతే ఇదొక అలవాటుగా మారొచ్చు. కొందరు ఊహించని పరిస్థితుల్లో, ఇంకొందరు బలహీనమైన క్షణాల్లో ఇలాంటివి చేస్తుంటారు. కానీ ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుని అడ్జస్ట్ అయితే సంసారం సజావుగా సాగిపోతుంది. కలకాలం కలిసిమెలిసి ఉంటారు. అక్రమ సంబంధం ఎంతైనా అక్రమమే. భాగస్వామితో ఏదైనా ప్రాబ్లం ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి, సర్ది చెప్పుకునే ప్రయత్నం చేయాలి. లేదంటే ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్కి వచ్చి విడిపోవాలి.
అంతేగాని కట్టుకున్న భర్తను చంపేసి ప్రియుడితో హ్యాపీగా బతికేస్తామనుకుంటే అది మీ జీవితంలో చేసిన అతిపెద్ద పొరపాటు తప్ప మరొకటి కాదు. ఎందుకంటే ఒకరిని చంపి మనం హ్యాపీగా బతికేస్తామంటే చట్టాలు న్యాయాలు చేతులు కట్టుకొని కూర్చోవు కదా. చివరికి శిక్ష పడక తప్పదు, ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు. ఇది ఇవాళ ముచ్చట. మీకేదైనా టాపిక్ గురించి సమగ్ర సమాచారం కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాని గురించి A to Z సమాచారం అందించే ప్రయత్నం మేము చేస్తాం. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.